ఈ దేశంలో ఉన్న మెజారిటీ, ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజలైనా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం ఒరుగుతూ చెప్పాలని చెప్పి మళ్ళీ మానవ వీరులను ప్రశ్నించారు. అంబేద్కర్ వేసిన ప్రశ్నలకు సమాధానం రాలేదు. మానవ వీరులను ప్రశ్నలకు సమాధానం రాలేదు. నిజంగా తెలంగాణ ఉద్యమం మొదలైంది. సూర్యాపేట డిక్లరేషన్ చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తెలంగాణ రాష్ట్రంలో కులాల వారికి జనాభా లెక్క సేకరిస్తారు. ఎవరి కుల జనాభా ఎంత ఉన్నదో, ఎవరి కుల జనాభా ఎంత ఉన్నదో కుల జనాభా దామాష ప్రకారంగా స్థానిక సంస్థల నుండి పార్లమెంట్ వరకు, వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్తూ సూర్యాపేట డిక్లరేషన్ చేశారు. అది ఒక్కరికి రాలేదు. కులాల జనాభా లెక్క సేకరించి కులాల జనాభా లెక్క రాకుండా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని చెప్పి అప్పుడు తీర్మానం చేయడం జరిగింది. మనం అందరం కలిసి చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మనం ఆశించిన స్థానిక సంస్థల్లో లేదా రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో, బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 12 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఏది కూడా మనం నోచుకోలేదు, ఏది మన అనుభవంలో రాలేదు. కారణం ఏంటంటే మనం ఆ వైపును ఆలోచించలేదు. పెద్దలు మహనీయులు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు, ఉద్యమాన్ని నాయకత్వం ఇచ్చినప్పుడు, ఉద్యమాన్ని ప్రజలకు తీసుకుపోయినప్పుడు ప్రతి సమావేశంలో, ప్రతి సందర్భంలో మాట్లాడుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై తెలంగాణ ఉద్యమంలో భాగమైన తర్వాత సామాజిక న్యాయ రాజ్యాంగ తర్వాత ఇచ్చట పక్కకు పోయి తెలంగాణ రాష్ట్రం భౌగోళిక తెలంగాణ పరిమితమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా కృష్ణారావు ఇక్కడ బీసీ సంఘం నాయకుడిగా పనిచేస్తున్న కాలంలో, బీపీసీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేస్తామని చెప్పి ఆయన ఒక ప్రకటన చేస్తే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసిన, నిరసన కార్యక్రమాలు, రాజకీయ ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర బీజేపీ పార్టీకి ఉన్నది. బీజేపీ పార్టీనే అప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకించింది. కాబట్టి ఆమోదిస్తలేదు. ఈ విషయంలో మాకు మీ మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అనుమానాల్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి దానికి ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి. గడిచిన చరిత్రలో బీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్తే మీరు ఎట్లయితే వ్యతిరేకించారో ఆ వ్యతిరేకత మా మనసులో ఉన్నది. దాన్ని మేము పోగొట్టుకోలేము. మీరు రిజర్వేషన్ అమలు చేస్తూ ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు అందరికీ ఆ రిజర్వేషన్ అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ బడ్జెట్ కేటాయింపుల్లో న్యాయం చేస్తూ ఇటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తే తప్ప బీజేపీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఆ బీజేపీ విషయంలో మనం అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీసీ.